పూరి జగన్నాథ్ సినిమాలో నటుడు ఆలీకి పాత్ర ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. రామ్ చరణ్ కథానాయకుడిగా పరిచయమైన చిరుతలో నచ్చిమిగా ఆయన నటన కడుపుబ్బా నవ్విచ్చింది. అసలు ఈ పాత్ర ఎలా వచ్చింది? మెగా కుటుంబం నుంచి చిరుతతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా పూరి చేసే ప్రతి చిత్రంలోనూ ఆలీకి ఓ పాత్ర తప్పకుండా ఉంటుంది. అయితే చిరుత కథ అనుకున్నప్పుడు అసలు ఇందులో ఆలీకి ఎలాంటి పాత్ర రాసుకోలేదట. కానీ స్క్రిప్ట్ పనులపై బ్యాంకాక్ వెళుతున్న సమయంలో ఎదురైన అనుభవాల కారణంగా ఆలీ కోసం పాత్రను సిద్ధం చేసినట్లు తెలిపారు. చిరుత కథ ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ రాసుకోవడానికి బ్యాంకాక్ బయలుదేరాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లగానే సెక్యూరిటీ చెక్ వద్ద సార్ కొత్త సినిమా కోసం వెళ్తున్నారా, ఆలీ ఏ పాత్రలో నటిస్తున్నారు అని భద్రతా సిబ్బందిలో ఒకతను అడిగాడు. ఆ తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకుంటున్న సమయంలోనూ మరో వ్యక్తి సార్ ఆలీ క్యారెక్టర్ ఏంటి అని అడిగాడు. దీంతో ఆలోచనలో పడ్డా. వెంటనే నిర్మాత అశ్విన్ దత్ గారికి ఫోన్ చేసి సార్ వెంటనే ఆలీ డేట్స్ తీసుకోండి, ఈ సినిమాలో ఆయనకు క్యారెక్టర్ ఇవ్వకపోతే జనాలు ఊరుకునేలా లేరు అని చెప్పడంతో ఆలీ డేట్స్ బుక్ చేశారు. బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్లను చూసి నచ్చిమి పాత్ర రాసుకున్నా అది ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే అని పూరి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చిరుతలో నచ్చిమిగా ఆలీ పాత్ర వేషధారణ అన్ని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఆయన చేసిన క్యారెక్టర్లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా ఆలీ కనబడితే నవ్వులే నవ్వులు.